గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈరోజు మనం రివ్యూ తీసుకోబోతున్న సినిమా ఏదో కాదు, F1. అంటే బ్రాడ్ పిట్ అనగానే ఆ మజిల్స్ కానీ ఒకప్పుడు ట్రాయ్ లాంటి ఒక వార్ స్టోరీ తీస్తున్నాడు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అక్కడ ఒక మాస్ హీరో ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు హాలీవుడ్లో. అలాంటి పర్సన్ మరొకసారి ఒక బ్లాక్ బాస్టర్ మూవీ జస్ట్ హాలీవుడ్లో కాదండోయ్, మన ఇండియా మొత్తం కూడా రఫాడిస్తున్న సినిమా F1. దీనికి సంబంధించి రివ్యూ ఇవ్వబోతున్నారు శ్రీనివాస్ గారు. ఆ రివ్యూ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. హలో అండి. సో F1 మూవీ, బ్రాడ్ పిట్ ఒకప్పుడు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్ కొట్టి ఒక మంచి గ్యాప్ తీసుకున్నాడేమో అనుకున్నారేమో, ఎందుకంటే ఈ సినిమా కొట్టిన హిట్ అలాంటిది కాబట్టి. అంటే ఇండియాలో మార్వెల్ సినిమాలు పక్కన పెడితే వేరే సినిమాలు ఎంత గొప్పగా ఆడినవి, ఒక 80 crores 100 crores రీచ్ అయినవి ఏవి లేవు. ఇప్పుడు మన బ్రాడ్ పిట్ వచ్చి 6 కొట్టినట్టు కొట్టాడు ఈ దెబ్బ. అంటే ఈ సినిమా ఇంతలా ఆడడానికి రీజన్స్ ఏంటి? అది ఇస్తున్న ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ మూవీ దాన్ టు లుక్ ఎట్. అదొక సినిమా లాగా కాదు, అది రియల్గా మనం ఒక F1 రేస్కి వెళ్ళి ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చేస్తామో ఆ ఎక్స్పీరియన్స్ థియేట్రికల్గా మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒకటి ఏంటంటే ఇందులో క్వాలిటీ పారామీటర్స్ ఉన్నాయి. నార్మల్ థియేటర్లో చూస్తే మీకు అంత అనిపించదు. మీరు మంచి హై క్వాలిటీ ఉన్న స్క్రీన్ ప్రొజెక్షన్, హై క్వాలిటీ ఉన్న సౌండ్లో చూస్తే మీరు అక్కడ రియల్గా ఆ లొకేషన్లో ఉండి మీ ముందు జరుగుతున్నట్టే ఉంటుంది మొత్తం. ఎందుకంటే సినిమా మోస్ట్ ఆఫ్ ది ఫుటేజ్ అంతా కూడా రేస్ చూపిస్తారు మనకి. కొన్ని ఎలా షూట్ చేశారంటే కెమెరాని అక్కడ కార్లో ఫిట్ చేసేసి అలా షూట్ చేశారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ కార్లో మనం కూడా ఉన్నట్టు కొన్ని సీన్స్ మనకు ఆ ఫీల్ తెప్పించేస్తాయి. మర్చిపోతాం మనం దట్ వీఆర్ వాచింగ్. కరెక్ట్ 3Dలో ఇన్ఫ్యాక్ట్ ఐమాక్స్ లార్జ్ స్క్రీన్లో చూస్తే మాత్రం మనం అసలు స్పెల్ బౌండ్ అయిపోతాం ఆ మూవీకి. ముఖ్యంగా మీరు చెప్పినట్టు రేస్ సీన్స్, అంటే ఫార్ములా 1 అనే స్పోర్ట్ మనకు అంత పరిచయం ఏం కాదు ఇండియాలో. మనం క్రికెట్ ని చూసి దాన్ని సినిమా తీస్తే ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాం. అలాగే కబడ్డీ మీద కూడా కనెక్ట్ అవుతాం. బట్ ఒక అవుట్ సిటీ స్పోర్ట్ అంటారు అనమాట. వేరే కంట్రీ మనకు సంబంధం లేని ఒక స్పోర్ట్ని మనం కూడా ఎమోషనల్గా ఎంత కనెక్ట్ అయ్యేలా చేయడం అనేది ఆ సినిమాటోగ్రఫీ అండ్ అలాగే డైరెక్షన్ మీద బాగా డిపెండ్ అయిందని అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా. అంటే ఇలాంటి సినిమా తీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ స్కిల్ చాలా ఇంపార్టెంట్. నార్మల్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే గ్రాఫిక్స్, VFX మీద డిపెండ్ అయిపోతారు. రియల్ షాట్స్ తీస్తారు మ్యాక్సిమం మనం చూస్తున్న 80 to 90% సినిమాలో ఉన్న ఫుటేజ్ అంతా ఇట్స్ రియల్ ఫుటేజ్, రియల్ రేసెస్, రియల్. ఇప్పుడు ఒకసారి స్పీడ్గా వెళ్తున్న కార్ని దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో అదే స్పీడ్లో సినిమాటోగ్రఫీ జరగాలి, అదే స్పీడ్లో షూట్ అవ్వాలి. అక్కడ ఏ మిస్టేక్ జరిగినా మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి కార్స్ అనేది తెచ్చి మళ్ళీ మొత్తం రీషూట్ అవ్వాలి. సో ఆ డిఫికల్టీ అదొక ఆస్పెక్ట్ తీసుకుంటే, ఇంకోటి ఇలా మీరు అన్నట్టు చాలా మందికి తెలియదు కాబట్టి తెలుసుకోవడానికి కూడా చాలా మంది చూసారు. ఇంకోటి మనము ఈ F1 రేసింగ్ అనగానే కార్లో డ్రైవర్ కూర్చొని నడిపేయడం మాత్రమే కాదు, ఇందులో ఎన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ రేంజ్ లో స్పీడ్ వెళ్తున్న కార్ కి టైర్స్ ఎలా బర్స్ట్ అయిపోతాయి, ఆ వెంటనే చేంజ్ ఆఫ్ టైర్స్ కానీ, చేంజ్ ఆఫ్ మోటార్ కానీ, హీట్ అయిపోయిన ఇంజన్ వెంటనే మార్చేయాలి, లేదా టోటల్ కార్ తో పాటు మనిషి కూడా బ్లాస్ట్ అయిపోతాడు. ఇలాంటి డిఫికల్టీస్, టెక్నికల్ డిఫికల్టీస్ ఏముంటాయి. ఇంకోటి ఆల్రెడీ ఒక యంగ్స్టర్ అందులో టాపర్ గా ఉన్నప్పుడు ఒక సీనియర్ పర్సన్ వచ్చి ఇంకో ప్యారలల్ రేసర్ గా వచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో ఈగో క్లాష్ ఎలా ఉంటుంది, ఆ ఈగో క్లాష్ అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత ఒక స్టేజ్లో వాళ్ళిద్దరికీ కూడా ఆ కంపెనీ మీదకి రిమార్క్ వచ్చినప్పుడు అది వాళ్ళ తప్పు, కంపెనీని రిఫ్లెక్ట్ అయినప్పుడు అది వాళ్ళ తప్పుగా ఇద్దరు కూడా సెల్ఫ్ రియలైజ్ అయ్యి వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్తో ఆడి ఎలా గెలుస్తారనేది చాలా ఇన్స్పైర్ చేస్తుంది సినిమాలో. మనకు తెలియకుండా వీ ఫీల్, మనకు తెలియని కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మీరు చెప్పినట్టు నిజంగా ఒక రేస్ మూవీ అనగానే నేను కూడా అనుకున్నది జస్ట్ ఏముంది రేసింగ్ అంటే ఎవరు ముందు వెళ్తే వారో అనుకున్నాను నేను కూడా. బట్ రేసింగ్లో కూడా ఇన్ని టైప్ ఆఫ్ డిఫికల్టీస్ ఉంటూ ఉంటాయని, లేకపోతే చాలా టెక్నికల్ కోఆర్డినేషన్స్ ఉన్నాయి. వాళ్ళు చేసే ల్యాబ్స్, ఎన్ని రౌండ్స్ కొడుతున్నారు, ఏ రౌండ్ ఎవరు ముందు కొడుతున్నారు, దాంట్లో లైన్లో కూడా నాకు అర్థం కాంది ఫస్ట్ ఎందుకు పెడుతున్నారు, మరి లాస్ట్ వచ్చినోడికి అది తప్పు కదా అనుకుంటే దానికి ముందు హిస్టారికల్గా వాళ్ళు ప్రీవియస్గా చేసిన రేసెస్ బట్టి పాయింట్స్ ఉంటాయి అని చెప్పేసి. అండ్ అందులో కూడా మళ్ళీ సేఫ్టీ కార్ రోలు, సేఫ్టీ కార్ అయితే మధ్యలో కొంచెం దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అండ్ బ్రాడ్ పిట్ విషయానికి వస్తే 50 ఏళ్ళు దాటేసి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో రియల్ ఇందులో సినిమాలో కూడా అదే క్యారెక్టర్ ప్లే చేశాడు. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు యంగ్స్టర్తో ఒక కాంపిటీషను, కంపెనీలో ఉన్న పర్సన్ తన ఫ్రెండ్, ఇన్ని రకాల ఎమోషన్స్ తను కూడా చాలా ఫీల్ అయినట్టు యాక్ట్ చేశాడు. అండ్ ఈ మూవీ ఎమోషనల్గా ఎలా ఆకట్టుకుంటుంది? వెరీ డీప్లీ ఎమోషనల్ ట్రిగర్ చేస్తుంది అండి. ఇప్పుడు బ్రాడ్ పిట్ జనరేషన్ నుంచి కూడా ఇప్పుడు యంగ్ జనరేషన్, 2 జనరేషన్స్ కనెక్ట్ అయ్యేలాగా ఆ 2 యాక్టర్స్ని పెట్టి వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి మనము యాజ్ ఆడియన్స్ వీళ్ళిద్దరు కలిస్తే బాగుంటుంది ఆ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. అది ఎప్పుడైతే జరుగుతుందో వీ ఫీల్ సో హ్యాపీ. ఎప్పుడైతే బ్రాడ్ పిట్ ఒకసారి ఆ ఆపోనెంట్ వాళ్ళ మదర్ వచ్చి తిడతా ఉంటే మనకు కోపం వచ్చేస్తుంటుంది, వాడు తప్పు చేయలేదు, మనకు వాళ్ళ మదర్ ఫోన్ చేసి చెప్పేయాలనిపిస్తుంటుంది. అంత కనెక్ట్ అయిపోతాం మనం సినిమాతోటి. మ్యాజికల్గా కనెక్ట్ చేశారు ఆడియన్స్కి.
అండ్ ఏమీ తెలియని కంప్లైంట్ అంటే ఈ కాన్సెప్ట్ గురించి ఏమీ తెలియని, రేసింగ్ గురించి ఏం తెలియని వాళ్ళకి కూడా ఎంతో అంత నాలెడ్జ్తో బయటకు వస్తారు. అంటే సినిమా ఇన్ఫర్మేటివ్ కూడా, అలాంగ్ విత్ ఎంటర్టైన్మెంట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు లెర్న్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. అంటే మనకి ఇంగ్లీష్ సినిమా అంటే ఒకప్పుడు టైటానిక్ గురించి చెప్పేవాళ్ళం, తర్వాత ఇంటర్స్టెల్లార్ క్రిస్టోఫర్ నోలన్ గారు తీసింది, అండ్ ఈ F1 కూడా అలాంటి ఒక క్లాసిక్గా ఉండిపోయే ఛాన్స్. అంతే, అందుకే ఇంత బాగా నడుస్తుంది. ఇప్పటికీ టికెట్స్ ఇట్స్ టఫ్ టు ఫైండ్, టికెట్స్ దొరకట్లేదు ఇప్పటికీ. అండ్ ఈ F1 మూవీ మెయిన్ ప్రొడ్యూసర్లో ఒకరైన రేసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా దీని గురించి కొన్ని కామెంట్స్ ఇవ్వడం, నెక్స్ట్ వాళ్ళు ఇండియాలో కూడా ప్రమోషన్స్ మేము ఇంకా బాగా చేస్తుంటే బాగుండేదని కొన్ని చెప్పారు. అంటే ఇన్ ఫ్యూచర్ హాలీవుడ్ మూవీ కూడా ప్రాపర్ ఇంగ్లీష్ మూవీ ఏదైతే ఉందో నెక్స్ట్ తెలుగులో అయి ఉండొచ్చు, హిందీలో అయి ఉండొచ్చు, తమిళ్లో అయి ఉండొచ్చు, ప్రాపర్గా ప్రమోషన్తో దిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫ్యూచర్ అలాగే ఉంది కదండి. ఇప్పుడు కరణ్ జోహర్ ఈజ్ ఆల్రెడీ ట్రయింగ్ వెరీ హార్డ్ సిన్స్ మెనీ ఇయర్స్. అటు హాలీవుడ్కి బాలీవుడ్కి అరే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హాలీవుడ్ తోటి ఎప్పుడైతే ఆ బ్రిడ్జ్ ఏర్పడుతుందో, ఎప్పుడైతే కొంచెం ఆ ఫండింగ్ లిక్విడిటీ ఏదైతే కొంచెం ఓపెన్ అయిందో, మన రియల్ టాలెంట్ అనేది బయటకు వస్తుందని నా ఫీలింగ్. ఎందుకంటే మన డైరెక్టర్స్ చాలా టాలెంట్తో ఉన్నారు, బడ్జెట్ లిమిటేషన్స్ వల్ల చాలా మంది హర్డిల్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి ఏదైతే స్టోరీ చెప్పినప్పుడు కళ్ళు మూసుకొని పెట్టే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కానీ యంగ్ జనరేషన్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా చాలా ఐడియాస్తో బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు కూడా రెడీగా లేరు. ఒకవేళ ఎవరన్నా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక కాంప్రమైజ్ అయిపోయి వచ్చిన ప్రొడ్యూసర్ తోటి తక్కువ కుదించి తీస్తారు. దానివల్ల వాళ్ళ రియల్ పొటెన్షియల్ బయటికి రాదు. ఎప్పుడైతే ఆ రియల్ టైం ఆ హాలీవుడ్, ఎందుకంటే వాళ్ళకి అక్కడ మనీ కుదవలేదు, వాళ్ళు దే లుక్ ఫర్ గుడ్ కంటెంట్, గుడ్ టెక్నీషియన్స్, గ్రేట్ క్వాలిటీ అండ్ గుడ్ స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు మనం మీరు చెప్పే ఏ సూపర్ హీరో స్టోరీ తీసుకున్నా, అవెంజర్స్ తీసుకున్నా, ఇండియన్ మైథాలజీ నుంచి వచ్చినవి అవన్నీ. కానీ అప్పుడు మన వాళ్ళు అంత ఆలోచించలేదు సినిమా పరంగా మనం వీటిని తీసుకొద్దామని. ఇప్పుడు అట్లీస్ట్ రామాయణ ఇస్ కమింగ్ అప్ విత్ 4,000 crores కాబట్టి దాని నుంచి మన మైథాలజీ వరల్డ్ సినిమా అనేది ఓవర్టేక్ చేస్తా అనిపిస్తుంది నాకు. ఎవరిని చేసి మర్చిపోయి మన రామాయణ మన రియల్ హీరోస్ బయటకు వస్తారనిపిస్తుంది యాజ్ సూపర్ హీరోస్ ఫర్ ద వరల్డ్. సో ఫైనల్గా హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్, అంటే ఆయన బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఆయన మ్యూజిక్ ఇండియాలో కూడా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మ్యూజిక్ ఎలా అనిపించింది మీకు? ఈ సినిమా వరకు హ్యాన్స్ జిమ్మర్ ఒక ఎత్తు, ఇప్పుడు రామాయణకి తను వర్క్ చేస్తున్నాడు. ఏఆర్ రెహమాన్తో కలిసి వీళ్ళిద్దరూ రామాయణ కోసం వర్క్ చేస్తున్నారంటే తనని ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్ ఎంత ప్రేమిస్తారంటే మామూలు కాదు. ఈ సినిమాలో కూడా మ్యూజిక్ చాలా బాగుంది. ఇట్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ సో మచ్ ఫర్ ద రేసెస్. ఎందుకంటే ఆ రేసెస్ అనేది కార్ సౌండ్ తప్ప ఏముండదు. యాక్చువల్లీ రియల్గా మనం అక్కడ కూర్చున్నప్పుడు స్టేడియంలో కార్ సౌండ్ తప్ప ఏమీ వినబడదు. అలాంటప్పుడు దానికి సింక్గా పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటేనే అది మనకు ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే నాట్ ఎవ్రీ వన్ కెన్ కనెక్ట్ విత్ కార్ రేసెస్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఎక్కువసేపు డ్యూరేషన్ ఫుటేజ్ మనకు అదే ఉంటుంది. అది మ్యూజిక్ ఉండబట్టే అది మనకు ఎక్కడో మనకు ఆ బోర్ ఎలిమెంట్లోకి వెళ్లకుండా ఎంగేజింగ్గా తీసుకెళ్ళాడు. సో ఓవరాల్గా అవుట్ ఆఫ్ 10 ఎంత పాయింట్స్ ఇస్తారు దీనికి? 10 out of 10 అండి. ఇది ఫ్లాలెస్ మూవీ, ఖచ్చితంగా ఫ్లాలెస్ మూవీ. సో చూసారు కదండి, వస్తాయి సినిమా గ్యారంటీ, చూడండి డెఫినెట్లీ. సో విన్నారు కదండి క్లియర్గా F1 మూవీ ఎంత గొప్పగా ఆడుతుందని చెప్పేసి, అండ్ ముఖ్యంగా స్టోరీ వైజ్ అయి ఉండొచ్చు, యాక్షన్గా మీరు కావాలి అనుకున్నట్లయితే ఇందులో రేస్ అనేది యాక్షన్ కన్నా ఎక్కువ మీకు మంచి ఎమోషన్ ఇస్తుంది అనమాట. అంతేకాకుండా బ్రాడ్ పిట్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళైతే గుంటూరు కారం ఎడిట్స్ చేస్తున్నారు బ్రాడ్ పిట్కి. సో అంతలా కనెక్ట్ అయిపోయిన సినిమా. మీరు చూడకపోతే మాత్రం మిస్ చేసుకోవద్దు, థియేటర్స్లో ఉండగానే చూసేయండి. అండ్ ఈ రివ్యూ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.